అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర సంపద అంటే అందరూ పంచుకోవాలి కదా. రాష్ట్ర సంపద అందరూ పంచుకోవాలి. అది ఇంక్లూడింగ్ రాష్ట్ర సంపద అంటే ఖనిజాలు కూడా, అలాగే బ్యాంకు లోన్లు కూడా. బ్యాంకు లోన్లు ఇప్పుడు తీసుకుంటే చూస్తే బ్యాంకులో వచ్చే డబ్బులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? నిరుపేదలు ఆ సేవింగ్స్ బ్యాంకులో వేసుకున్న ఆ 10,000, 20,000, 10,000, 20,000 కోట్లుగా వాళ్ళ దగ్గర ఉంటే ఒక్కొక్క పారిశ్రామికవేత్త 30,000, 40,000, 1,00,000 కోట్లు తీసుకుని అంత గొప్పవాళ్ళు అవుతున్నారు. నేనేం తెలియజేశానంటే ఏమైతే ఉందో ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చే లోన్లన్నీ కూడా ఆ సామాజిక వర్గానికి అక్కడున్న జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలని చెప్పి నేను కోరిన ఆలోచన పరుడు వరప్రసాదరావు ఉన్నాడంటే ఇలాంటి గొప్ప ఆలోచనలు ఎవరికన్నా వచ్చి ఉంటాయా అని చెప్పి నేను అడుగుతున్నాను. సార్ చివరిగా కన్నా దీనికి చెప్పండి, ఇలాంటి ఆలోచనలు ఉన్న ఇంకొక రాజకీయవేత్త ఉన్నారా? మీరు ఎప్పుడన్నా చూసారా? మీరు ఈ విధంగా బ్యాంకు లోన్లు ఇస్తే ప్రభుత్వ బ్యాంకు లోన్లు కనుక అలాగే ఖనిజాలు కనుక్కుంటే ఏమన్నా కూడా రాష్ట్ర సంపద ప్రభుత్వ సంపద ఉంటే అది జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు అందరికి ఇవ్వాలా అన్నది ఎవరన్నా ఆలోచించారా? లేకపోతే ఈ సమాజంలో ఉన్న అసమానతలు ఎప్పటికి పోతాయి? ఆర్థికంగా ఏమన్నారు అంబేద్కర్? కేవలం రాజకీయ ప్రజాస్వామ్యం వస్తే చాలదు, దాంతోపాటు సామాజిక ప్రజాస్వామ్యం రావాలా, దాంతోపాటు ఆర్థిక ప్రజాస్వామ్యం రావాలని చెప్పినప్పుడు ఈ మూడు కనుక సంబంధం లేకపోతే ఒకరినో ఒక దిష్టి బొమ్మలాగా ఒక ఎమ్మెల్యేని పెట్టారు, ఒక ఎంపీని పెట్టారంటే ఏంటి ప్రయోజనం అప్పుడు? కనుక నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఈ మూడు వస్తేనే రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రం సరిపోదు, దాంతోపాటు సామాజిక ప్రజాస్వామ్యం రావాలి. సామాజిక ప్రజాస్వామ్యం ఎప్పుడు వస్తుందంటే ఆర్థిక ప్రజాస్వామ్యం వస్తే. ఇందులో కాంట్రాక్టర్లు నేను చట్ట ప్రకారం 100 మందికి ఇచ్చేసానంటే దానికి ముందు కావాల్సింది పెట్టుబడి ఎవడిస్తాడు, ఇది కూడా తెలియజేశా. నేను చట్ట ప్రకారం ఇచ్చేసాను, 50%కి నేను బీసీలకు ఇచ్చేసాను, ఎస్సీలకు ఇచ్చేసానంటే అక్కడ పెట్టుబడి ఎవరు పెడతారు? ఆ పెట్టుబడో లేకపోతే దానికి కావాల్సిన సామాగ్రి ముందు వస్తువులు రా మెటీరియల్ ఇస్తే తప్ప అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది, అది నిజమైన సామాజిక న్యాయం అవుతుంది. ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను కనుక నేను దానికి ఎలా మాట్లాడే వ్యక్తిని కనుక ఈరోజు సీట్ ఇవ్వలేదు అని చెప్పి బాధపడడానికి కూడా నాకు అర్థం లేదే. కానీ నా ఆలోచన మారడానికి నేను ఐఏఎస్ విడిచిపెట్టి నా కుటుంబం విడిచిపెట్టి నేను ఒక పదవి కొరకు రాలేదే. అందుకని మీరు చూస్తుంటారు అన్ని విధాలు అర్హుడున్నప్పుడు కూడా వరప్రసాదరావు 19లో ఇవ్వలేదు, ఆ తర్వాత రెండోసారి కూడా ఇవ్వలేదు. ఏ రోజన్నా నేను బాధ వ్యక్తం చేశానా, మాట్లాడానా? ఎందుకో తెలుసా? ఎమ్మెల్యేలు ఎంపీలు నా కృషి ఉంటుంది, నా కష్టార్జితం ఉంటుంది, కానీ మంత్రి పదవులు నా కృషి నా కష్టార్జితమో ఉండదు. ఏ ఒక్కటి కూడా నా కృషి నా కష్టార్జితం లేకోకుండా ఒక వస్తువు కానీ పదవి కానీ నాకు ఇష్టం ఉండదని చెప్పి చాలాసార్లు చెప్పాను. స్ట్రైట్కి వచ్చిన ఒకటి, మీరు 2024 ఎన్నికలు వస్తున్నాయి, మీ రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుంది స్పష్టంగా చెప్పండి. చాలా స్పష్టంగా నేను మాటలు ఎప్పుడు అంటే వైఎస్ఆర్సీపీతోనే వెళ్తారా లేదంటే వేరే నిర్ణయాలు తీసుకుంటారా? దయచేసి మీరు లేని మాటలు పెట్టవద్దు, బాగా అర్థం చేసుకోవాలి మీరు కూడా. దయచేసి మీరు కూడా అనుభవంతులు కనుక గయాజ్ గారు, నేను చెప్పేది స్పష్టంగా తెలియచేస్తున్నా. ఓకే, నేను చెప్పేది ఏమిటి? నేను ప్రజల్లో ఉండాలా, ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలా అని అంత స్పష్టంగా తెలియచేస్తుంటే అక్కడ అవకాశం లేకపోతే నేను ఏం చేయమంటారో చెప్పండి నాకు. మీరు పెద్దవారు అడిగేటప్పుడు ఆలోచించి అడిగితే బాగుంటుంది, ఏమనుకోకండి. కనుక ఆ రోజు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో ఉంటా, గెలుపు ఓటంలో అదే పందెం అంటే. అందుకే వచ్చాను తప్ప ఒక పదవి ఖర్చు అనకూడదు, లేదా ఎవరో ఇస్తే తీసుకుని. మరి భావాలు ఎలా వ్యక్తం చేస్తాను నేను? పార్లమెంట్లో మాట్లాడితే, ఆ హైయర్ జ్యుడిషియరీలో మాట్లాడితే, ఏ పార్టీ అయినా ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల్లో లేదు. వినండి నాన్న, ఇప్పుడు జ్యుడిషియరీకి లేకపోవడం వలన ఎంత ఇబ్బంది పడిపోతున్నారో చదువుకున్న వాళ్ళకి జడ్జిమెంట్ ఒక్కొక్కటి చూస్తుంటే మాకు తెలుస్తుంది. మనిషి ఒక సామెత ఉంది గయాజ్ గారు, వెన్ యు గో నియరర్ టు గాడ్ హిస్ ఫీట్ ఆర్ ఆల్సో మేడ్ అప్ ఆఫ్ క్లే. దేవుడి దగ్గరికి వెళ్ళి కనుక దగ్గర నుంచి చూస్తే ఆయన విగ్రహం కూడా కింద మట్టితోనే తయారై ఉంటుంది. అంటే ఏంటంటే దాని భావన భగవంతుడి గురించి కాదు. ఎంత గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన కూడా సాధారణ మనిషే.
ఆయనలో కూడా లోపాలు ఉంటాయి అని తెలియజేసే అర్థాలు అవన్నీ కూడా ఎనుగునేటట్టు. సో అందుకని నా ఆలోచన ప్రకారం నేను వెళ్ళాలి కనుక ప్రజల్లో ఉండాలని కోరుకుంటున్నాను కనుక నాన్న. సో మళ్ళీ నేను ఇందా చెప్పాను, గుర్రం ముందు పెట్టాలా, అలాగే బండి ముందు పెట్టాలంటే అప్పుడు ముందు గుర్రాన్ని పెడతారు కదా, బండిని తీసుకొచ్చి ముందు పెట్టరు కదా. సో నేను ప్రత్యక్షంలో పాల్గొనాలనుకుంటున్నాను. సో ఏ విధంగా వెళ్తుందో మేము చూస్తాము. నా భావాలతో చూసేవాళ్ళు ఎలా ఉంటారో నేను చూస్తాను. ఉండేది మాత్రం మరలా తిరిగి చేస్తున్నాను, ప్రజల్లో ఉండాలని చెప్పి నేను కోరుకోవడానికే రాజకీయాలకు వచ్చాను. ఎప్పుడు ఒకవేళ అనారోగ్యంగా అలాంటి పరిస్థితులు వస్తే అప్పుడు నేను ప్రజలకి న్యాయం చేయలేను అనుకునే నాకు ఆ భావన వస్తే అప్పుడు ఏమన్నా ఆలోచిస్తానేమో కూడా. అలాంటి పరిస్థితి నాకు రాదు. ఎందుకంటే ముందు కావాల్సింది ఏమిటంటే ఆరోగ్యం కావాలా, ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటాను. ఎందుకనే అప్పుడే ప్రజలకి సేవ చేయగలను. నా కుటుంబాలన్నీ కూడా చక్కగా సర్దేసుకుని నా అన్న కుటుంబాలు అది సమాజానికి చేయడానికి నేను వచ్చాను కనుక ప్రజల్లో ఉండాలి కోరుకుంటున్నాను కనుక అంబేద్కర్ మాస్టర్కి అన్నారు కనుక ప్లాటో వాళ్ళందరూ కూడా నువ్వు రాజకీయంలో లేకపోతే నీకంటే ఆ సముద్రం వచ్చి కూర్చుంటాడు కనుక వాడి కింద నువ్వు పనిచేయాలని చెప్పి నువ్వు అనుకుంటావు కనుక నీ వంతు నువ్వు చేసి ప్రజాస్వామ్యంలో ఉండాలని చెప్పి కోరుకున్నారు. మహాత్మా గాంధీ కూడా అదే చెప్పాడు, నువ్వు సమాజంలో ఏమి మార్పు కావాలనుకున్నావు నువ్వు చేసి చూపించన్నాడు. అందుకనే ఎన్ని కష్టాలు ఉన్నా కూడా రాజకీయాలు అన్న తర్వాత ఎంతో కష్టాలు. అందులో ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం చేయడం అనేది అంత సులభం కాదు, వ్యక్తిత్వంతో చేయడం అంతకంటే కష్టం కూడా. అయితే కులబలం అన్నా ఉండాలా, లేదా ఆర్థిక బలం ఉండాలా, రకరకాల సమస్యలు ఉన్న చోట కూడా చక్కగా మాలాంటి వాళ్ళు అలా వెళ్తున్నామంటే అందుకే చాలామంది ప్రజలు కూడా నన్ను ఆదరిస్తున్నారు. ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు, నా భావాలకు హర్షం తెలియచేస్తున్నారు. నేను ఇచ్చిన ఏమన్నా ప్రెస్ మీట్లు ఎవరన్నా మీలాంటి వాడు అడిగితే దానికి ఎంతోమంది కూడా నన్ను అభినందిస్తున్నారని చెప్పి మేము తెలియజేయడంలో నాకు సంతోషం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అంటే మీరు చివరిగా ప్రజల్లో ఉంటారు, రేపు ప్రత్యక్ష ఎన్నికల్లో ఉంటారు, ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ. అయితే ఏ పార్టీ నుంచి ఉండదు? అయ్యో మరలా మొదలుకొచ్చారు. ఇక్కడ ఉంటామని కూడా చెప్పడానికి వీలు లేదు. గెలిస్తేనే కదా మన ఎంపీ ఉండేది, గెలిస్తేనే కదా మన ఎమ్మెల్యే ఉండేది. సో అంతవరకే కనుక కాకపోతే ప్రజల్లో ఉంటానన్నదాన్ని మీరు వేరే విధంగా తీసుకోవద్దు. ఇప్పుడు ఓడిపోయినా కూడా నేను ప్రజల్లో ఉంటాను కదా. అప్పుడు 9లో ఓడిపోయాను. చిరంజీవి గారు ఏం చెప్పారు, పెద్ద మనసు పెట్టుకుని, ప్రసాద్ గారు నేను ఎంపీగా చేయలేకపోయాను, బాధపడుతున్నాను, ఐఏఎస్ కూడా విడిచిపెట్టి వచ్చారు, పార్టీని కూడా మూసేస్తున్నాము అంటే పార్టీ ఉండదు, మూసేయడం అంటే దయచేసి ఎవరు అంతే భావించవద్దు, ఉండదు, మీకు ఏది మేలు అనుకుంటారో అది చేసుకోమని చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళా దాని కొరకు ఇంకో పార్టీ కొరకు వచ్చాం కదా. అప్పుడు అది వచ్చి అప్పుడు ఆవిర్భవిస్తుంది కనుక ప్రజల్లో ఉండాలని కోరుకున్నప్పుడు నాన్న రకరకాల అవకాశాలు ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యం కనుక రకరకాల అవకాశాలు ఉంటాయి, ఒక అవకాశం అనేది కాదు. అదే సమయంలో నా పార్టీకి నేను చాలా విశ్వాసంగా ఉన్నా, నా అధ్యక్షుడికి నేను చాలా విశ్వాసంగా ఉన్నా, నా నాయకులకు కార్యకర్తలకు ఎంతో విశ్వాసంతో పనిచేశాను. ఒకరు వేలెత్తి చూపించేటట్టుగా ఏ రోజు కూడా గత 10 సంవత్సరాల్లో లేదా దాదాపు 12 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఒకరు ఏలెత్తి చూపించేటట్టుగా నేను ప్రవర్తించను. అదే సమయంలో మాలాంటి వాళ్ళకి ఆలోచనలు అంటూ లేకపోతే, ఒక ఎజెండా అంటూ లేకపోతే ఈ రాజకీయాలు ఇలాగే సాగుతాయి. అందుకని మాలాంటి వాళ్ళుగానే ఉండాలా, రాజకీయాలు కూడా ఉండాలా. తర్వాత రాజకీయాలు అన్న తర్వాత అందరూ ఒకేలాగా ఉండకూడదు, భావాలతో ఉన్నవాళ్ళు ఉండాలా. అన్ని పార్టీల్లో కూడా అలాగే ఉంటుంది. కాకపోతే కొన్ని పార్టీలు జీర్ణించుకుంటాయి, కొన్ని పార్టీలు జీర్ణించుకోలేవు. అది కేవలం ఆ విధంగా ఆలోచించుకుంటూ పోతే మాలాంటి వాళ్ళు కూడా భావాలతో ఉన్నవాళ్ళు ఉండి తీరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్ నమస్తే, థ్యాంక్ యూ. నేనా థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఇది పరిస్థితి. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తూ తాను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లో వచ్చాము. అయితే ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యేలు కూడా పనిచేశాను. ఒకసారి ఎంపీగా ఓడిపోయినప్పటికీ ప్రజెంట్ ఇప్పుడు గూడూరు ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజాసేవ చేస్తూ వస్తున్నాను. అయితే 2024 ప్రత్యక్ష ఎన్నికల్లో ఉంటాను, ప్రజల్లో కూడా ఉంటానని కూడా వరప్రసాద్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.